శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మ లాంటిది మన భూవి ప్రాపర్టీస్. అందరికీ ఇవాళ ఉవ్వెత్తున ఉద్యమం అవుతుంది. సిజేపీ పార్టీ ఈ రోజు కాక్రోచ్ పార్టీగా పుట్టింది కాబట్టి ఇక్కడికి ఆస్మా వచ్చారు. ఆస్మాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఆస్మా. నమస్తే. నమస్తే. మొన్నటి వరకు విద్యా పోరాటం చేసింది ఉస్మానియా వేదికగా. మరి ఆమె మద్దతు ఇవ్వడానికి వచ్చిందా, మరి ఎందుకు వచ్చింది అడుగుదాము. నమస్తే చెల్లె, మద్దతు ఇవ్వడానికి వచ్చిన వైపు 100%. ఎందుకంటే ఇది ఫస్ట్ స్టూడెంట్స్ నుంచి వచ్చిన ఒక ఆలోచన కాబట్టి దీనికి ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి. కాక్రోచెస్ అంటే మా స్టూడెంట్సే. కాక్రోచెస్ అని మమ్మల్ని ఎట్లా అవమానించారో అందుకే ఎంతమంది కాక్రోచెస్ ఉన్నారు ఇక్కడ తెలంగాణ కాక్రోచెస్ ఎంతమంది వచ్చారు, ఎవరెవరు మద్దతుకు వచ్చారు చూడడానికి వచ్చిన అందులో నేను కూడా మద్దతు ఇవ్వడానికి. నువ్వు కాక్రోచ్వే అంటావు. కాక్రోచే కదా, మనం అందరం కాక్రోచ్లమే. నష్టపోయిన ప్రతి అభ్యర్థి కాక్రోచే కదా, నష్టపోయిన ప్రతి అభ్యర్థి బొద్దింకనే కదా. అందుకే ఎన్ని బొద్దింకలు ఉన్నాయి, ఈ బొద్దింకల మద్దతు కూడా నేను కూడా మద్దతు ఇవ్వడానికి వచ్చిన. ఉన్నదాకా కూడా గట్టిగా మాట్లాడిన చెల్లె, భయం అనిపించలేదా? ఎందుకు భయం అనిపిస్తుంది? మా ఉద్యోగాల కోసం ఎక్కడి దాకానే వెళ్తాము. ఈ పోరాటము మేము తెలంగాణలో ఆల్రెడీ మొదలు పెట్టినాం కానీ దానికి పేరు పెట్టలే. నిరుద్యోగ ఉద్యమం నడుస్తూనే ఉంది. నిరుద్యోగ ఉద్యమం ప్రతి రాష్ట్రంలో నడుస్తుంది. దానికి ఒక కాక్రోచ్ అనే పేరు పెట్టారు తప్ప ఈ ఉద్యమం అయితే ప్రతి రాష్ట్రంలో నడుస్తుంది. నిరుద్యోగుల సమస్య ఇప్పట్లో తీరేటట్టు అనిపిస్తలేదు. పోనీ ఏమైనా ఎగ్జామ్స్ రాసిన ఆ నీట్ ఎగ్జామ్ ఏందో, ఆ ఎన్టీఏ అసలు ఎందుకు పెడుతుందో ఎగ్జామ్, ఎందుకు రద్దు చేస్తారో, ఎందుకు లీకేజ్ చేస్తారో, యూజీసీ నెట్ కూడా అట్లే రద్దు అవుతుంది. ఇంత ధర్నా జరుగుతుంది, ఇదంతా నాయకులు చూస్తలేరంటవా? చూసినా కూడా దీని మీద ఏం మాట్లాడతలేరు. దాని మీద ఏం చెప్తారు? మీరు చూస్తున్నారు, సీరియస్ గా ఎందుకు తీసుకోరంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి తెలంగాణలో కూడా ఒక కాక్రోచ్ పార్టీ రావాలి. అసలు ఇది ఎక్కటోళ్ళు వచ్చి ఇక్కడ పెట్టడం కాదు, మనోళ్ళు పెట్టాలి ఫస్ట్. నేను అది కోరుకుంటున్నా. మనోళ్ళు పెట్టినప్పుడు ఇంకా చాలా ఇది అవుతుంది కాబట్టి మనోళ్ళు పెట్టాలని కోరుకుంటున్నా.